హరే కృష్ణ. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాంతం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ నమా ఓం విష్ణుపాదాయ कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिते नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते. तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. लीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. సో మనము శ్రీమద్ భాగవతం 9వ స్కందం 1వ అధ్యాయం మొదలుపెట్టాము. సో ఇందులో 27వ శ్లోకం వరకు మనం చర్చించుకున్నాము. సో నెక్స్ట్ 28వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దామండి. సో మనం చూసింది ఏంటంటే ఇప్పటివరకు సుద్యుమ్న అక్కడ ఒక సుకుమార అనే పర్వతం, అంటే మేరు పర్వతం దగ్గర ఉన్న ఒక అడవిలోకి ప్రవేశించగానే వనంలోకి, అక్కడ ఎక్కడైతే శివుడు పార్వతులు ఉంటారో అక్కడ విహరిస్తూ ఉంటారు. అక్కడ వెంటనే వెళ్ళగానే అందరూ కూడా ఆయన సహచరులతో సహా అందరూ కూడా ఆడవారిగా మారిపోయారంట, స్త్రీలుగా మారిపోయారు. సో ఇది వినేసి పరీక్షిత్ మహారాజ్కి ఆశ్చర్యం కలిగి అని అడుగుతాడు అసలు దీని గురించి, అసలు ఎలా జరిగింది ఇది అని ఏంటనేది. అక్కడ నుంచి మనం చూద్దామంటే ఇప్పుడు శ్రీరాజోవాచ కథం ఏవం గుణోదేశః కేన వా భగవన్ కృతా ప్రశ్నమేనం సమాచక్ష్వ పరం కౌతూహలం హినః. మహారాజ్ పరీక్షితుడు ఏం చెప్తున్నా అంటే ఇక్కడ, ఓ ఎంతో శక్తివంతమైన బ్రాహ్మణుడు. సో పరీక్షిత్ మహారాజ్ అడుగుతున్నాడు సుఖదేవ గోస్వామిని, ఈ యొక్క ప్రదేశానికి అంత శక్తి ఎక్కడి నుంచి ఉందంటే, ఒక వ్యక్తిని పురుషుణ్ణి స్త్రీగా చేసే శక్తి, దీన్ని ఇంత శక్తివంతంగా ఈ ప్రదేశాన్ని ఎవరు తయారు చేశారంటే అక్కడ ప్రవేశించగానే ఒక వ్యక్తి స్త్రీగా మారిపోతున్నాడు. అంటే అంత శక్తి ఎవరిచ్చారు ఆ ప్రదేశానికి? దయచేసి నాకు ఈ యొక్క ప్రశ్నకి జవాబు ఇవ్వండి, నేను చాలా ఆతృతతో ఉన్నాను వినడానికి, దీని గురించి తెలుసుకోవడానికి. సో ఎవరికైనా అలా కుతూహలం కలుగుతుంది కదా, ఇలా సడన్గా ఒక ప్లేస్కి వెళ్ళగానే ఒక వ్యక్తి, అందరూ కూడా
ఎంతమంది పురుషులు ఉంటే అందరూ స్త్రీగా మారిపోయారంటే అసలు ఏంటది, దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటి, మిస్టరీ ఏంటి, అందరూ తెలుసుకోవాలనుకుంటారు. అలాగే పరీక్షిత్ మహారాజు కూడా అలాగే కుతూహలంతో ఇప్పుడు శుకదేవ్ గోస్వామిని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ 29వ శ్లోకం నుంచి శుకదేవ్ గోస్వామి చెప్తున్నారు. శ్రీ శుక ఉవాచ ఏకదా గిరిశం ద్రష్టుం ఋషయస్తత్ర సువ్రతాః దిశో వితిమిరాభాషాః కుర్వంతః సముపాగమన్. శుకదేవ్ గోస్వామి ఇక్కడ జవాబిస్తున్నారు ఏంటంటే, ఎవరైతే చాలా మహా ఋషులు ఉన్నారో వాళ్ళందరూ ఎన్నో ఆధ్యాత్మిక నియమాలు, అన్ని రకాల నిర్దేశాలు ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో, ఆ విధంగా ఎవరైతే వారి యొక్క శరీరం వచ్చే తేజస్సు కాంతి ద్వారా అన్ని దిక్కులో ఉన్న అంధకారాన్ని తొలగించే అంత శక్తివంతమైన ఋషులు మునులు ఒకసారి ఇక్కడ శివుడిని దర్శించుకుందాము అనేసి ఇక్కడ ఈ వనానికి వచ్చారంట, సుకుమార వనానికి. సో ఈ యొక్క అడవికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు ఏం చూసారంటే, తాన్ విలోక్యాంబికాదేవి వివాస వ్రీడిత వృషం భర్తురంకా సముత్తాయ నివిం అశ్వత పర్యధాత్. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అంబికాదేవిని, అప్పుడు ఆమె వీళ్ళని చూసినప్పుడు, ఈ యొక్క ఋషుల్ని మునుల్ని చూసినప్పుడు ఆమెకు చాలా సిగ్గేసిందంట. ఎందుకంటే ఆ సమయంలో ఆమె వస్త్రాలు ఏమి ధరించలేదన్నమాట. ఆ సమయంలో ఆమె వెంటనే తన భర్త యొక్క ఒళ్ళోంచి లేచి ఆమె తన శరీరాన్ని కప్పుకోవడానికి ప్రయత్నించింది అనమాట. ఋషయోపీతయోర్వీక్ష్య ప్రసంగం రమమాణయో నివృత్తా ప్రయయుస్తస్మాన్ నర నారాయణాశ్రమం. ఈ విధంగా శివుడు పార్వతి ఇద్దరు కూడా, వాళ్ళిద్దరూ ఇలా ఏకాంతంలో ఉన్నప్పుడు అలా ప్రవేశించారు కాబట్టి వెంటనే అక్కడ నుంచి ఆ ఋషులు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఈ సమయంలో మనము తగిన సమయంలో రాలేదనేసి అక్కడ నుంచి వెంటనే వాళ్ళు నరనారాయణ ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయారంట. తదిదం భగవానాః ప్రియాయ ప్రియకామ్యయ స్థానం యః ప్రవిశేదేత స వై యోషిత్ భవేదితి. తర్వాత శివుడు తన భార్యను సంతృప్తిపరచడానికి, ఆనందపరచడానికి ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క ప్రదేశాన్ని ముఖ్యంగా ఇలా చెప్పారనమాట. ఎవరైనా పురుషుడు ఈ యొక్క ప్రదేశంలో ప్రవేశిస్తే, ఈ సుకుమార అనే అడవి ప్రాంతంలో ప్రవేశిస్తే వెంటనే ఆ పురుషుడుగా ఉన్న వ్యక్తి స్త్రీగా మారిపోతాడు. సో ఇలా ఈ శక్తిని ఈ ప్రదేశానికి ఇచ్చింది శివుడే అనమాట. కారణం ఇదనమాట. ఇప్పుడు మామూలుగా అయితే శివుడు పార్వతి వాళ్ళు ఏమి ఇల్లు ఉండదు, వాళ్ళకి బంగ్లా కానీ ఇల్లు కానీ ప్రైవేట్ రూమ్లు ఏమి లేవన్నమాట. సో అందుకనే వాళ్ళ ఒక చెట్టు కిందనో ఎక్కడో ఉంటారు, కైలాసంలో ఇంకా అలా కొన్ని కొన్ని చోట్లు ఉంటాయి. ఇందులో ఒకటి సుకుమార అనే అడవిలో అందరికీ తెలుసు అక్కడ శివుడు పార్వతి ఉంటారు, విహరిస్తూ ఉంటారని. సో కాబట్టి వాళ్ళు ఏకాంతంలో ఉన్నప్పుడు అక్కడ వెళ్ళిపోయారు. సో ఇలా జరిగింది అనేసి మళ్ళీ ఇలా జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది అందుకని శివుడు పార్వతి కోసం అనేసి, అంబిక అంటే పార్వతీదేవి కోసం అనేసి ఈ విధంగా ఆయన ఈ అరేంజ్మెంట్ చేశారనమాట. ఇంకా అప్పటి నుంచి ఈ విషయం తెలిసి ఎవరు అక్కడికి ప్రవేశించరు. వీళ్ళకి తెలియక వీళ్ళు వచ్చేసారనమాట ఇక్కడికి. తథా ఊర్ధ్వం వనం తద్వై పురుషా వజ్జయంతి సాచానుచార సంయుక్త విచచారావనాద్వనం. సో ఈ విధంగా ఆ సమయం నుంచి ఇంకా ఎవరు పురుషుడు ఎవరు కూడా ఆ ప్రదేశంలోకి, ఆ వనంలోకి ప్రవేశించలేదంట. ఇప్పుడు ఏంటంటే సుద్యుమ్నకు తెలియక ఆయన ఇక్కడికి వచ్చేసాడు, ఇప్పుడు స్త్రీగా మారిపోయాడు. సరే, ఇప్పుడు స్త్రీలుగా మారిపోయిన వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక అడవి నుంచి ఇంకో అడవికి ప్రయాణిస్తూ ఉన్నారంట అలా. సో ఇక్కడ విషయం ఏంటంటే మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆత్మకి ఏంటంటే ఆత్మ అనేది యాక్చువల్లీ మనం అందరం కూడా ప్రకృతియే, పురుషుడు ఒక్కరే.
భగవంతుడు ఒకడే పురుషుడు, మిగతా అందరూ కూడా ప్రకృతి. జీవాత్మలంతా కూడా ప్రకృతి. మనం ఈ ప్రకృతిలో భాగమే. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఒక్కొక్కసారి ఇలా పురుష శరీరాన్ని లేకపోతే స్త్రీ శరీరాన్ని ధరిస్తాము. ఒక జన్మలో పురుష శరీరం లభించవచ్చు, ఇంకో జన్మలో స్త్రీ శరీరం లభించవచ్చు. సో ఇదంతా శరీరం అనేది ఒక డ్రెస్ లాంటిది. మన భగవద్గీతలో చెప్తారు కదా, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదో శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. సో ఇలాగైతే మనము ఒక డ్రెస్ పాతదైనప్పుడు దాన్ని వదిలేసి కొత్త డ్రెస్ వేసుకుంటాము, అలాగే శరీరం కూడా పాతదైపోయినప్పుడు, ముసలిదైపోయినప్పుడు వదిలేసి ఆత్మ ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది. ఇక్కడ శరీరాన్ని ఒక డ్రెస్ తో పోల్చారనమాట. ఇప్పుడు సుద్యుమ్న, అందుకే అంటే ఇక్కడ ఏంటంటే మీరు అంతగా ఎప్పుడైతే మనం డ్రెస్సెస్ ఎలా ఒకసారి ఎన్నో డ్రెస్సులు చేంజ్ చేస్తాము, ఒక్కో రోజు ఒక్కో డ్రెస్ వేసుకుంటాం, అలా ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు పుట్టినప్పుడు అసలు పుత్రుడిగా పుట్టవలసిన సుద్యుమ్న ఆడపిల్లలా పుట్టాడు, కూతురులా పుట్టాడు ఆయనకి, రాజుకి. సరే పుట్టాడా, తర్వాత మళ్ళీ వశిష్ఠుడు ఆయన తపస్సు చేసి ఆయన శక్తి ద్వారా మళ్ళీ ఏం చేశాడు, ఆయన్ని పుత్రుడిగా మార్చేశాడు. సరే మళ్ళీ పుత్రుడిగా మారాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చి పెద్దగా అయిపోయాడు, ఇప్పుడు ఇంకా రాజవ్వాలి, సుద్యుమ్న రాజు అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన పార్షదులతో వచ్చేసి ఇక్కడ అడవిలోకి వచ్చి మళ్ళీ స్త్రీగా మారిపోయాడు. సో ఇలా అంటే చాలా సార్లు అంటే జరిగింది ఈయనతోనే పాపం. సో ఈ విధంగా ఆయన చేంజ్ అయితే చేస్తున్నాడు, డ్రెస్ చేంజ్ చేసుకున్నట్టుగా ఇప్పుడు శరీరం చేంజ్ అయితే వచ్చింది ఆయనకి. కాబట్టి దీని ద్వారా మనకు ఒకటి అర్థమయ్యేది ఏంటంటే, మనము ఈ శరీరం కాదు ఆత్మ. అవునా? ఈ విషయం ఇలాంటి లీలల ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. ఒక్కొక్కసారి చాలా మందికి స్ట్రాంగ్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది, నేను స్త్రీ, నేను పురుషుడు అని అలా. కాబట్టి యాక్చువల్లీ అయితే మనం ఆత్మ అనమాట, స్త్రీ పురుషులం కూడా కాదు. కాబట్టి ఈ ఆత్మ అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు, ఈ శరీరం అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి స్త్రీ పురుషుడుగా కావచ్చు, పురుషుడు స్త్రీగా మారచ్చు, అదేం పెద్ద విశేషం కాదనమాట. కొంతమందికి ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ అదేం పెద్ద విశేషం కాదని చెప్తున్నారు. సో ఈ విధంగా ఇప్పుడు కూడా చాలా మంది, ఇంకా ఇక్కడ భారతదేశంలో తక్కువ కానీ విదేశాల్లో అక్కడ ఏంటంటే ఇలా కొంతమంది స్త్రీలు వాళ్ళకి కనిపించిన పురుషులుగా అవ్వాలనుకుంటారు, వాళ్ళు వెళ్ళేసి అలా జననేంద్రియులు మార్పిడి చేసుకొని వాళ్ళు పురుషులుగా మారిపోతారు. అలా కొంతమంది పురుషులు స్త్రీలుగా మారాలనుకున్నప్పుడు వెళ్ళి స్త్రీగా కూడా మారిపోతారు. వాళ్ళకి అనిపిస్తుంది, అరే నేను స్త్రీగా ఉంటే బాగుంటుంది, స్త్రీగా ఉంటుంది అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని వాళ్ళు కూడా స్త్రీగా మారిపోతారు. సో అంటే ఈ విధంగా ఈ జీవితంలో కూడా వ్యక్తులు ఇలా స్త్రీ నుంచి పురుషుడిగా, పురుషుడి నుంచి స్త్రీగా మారచ్చు. ఇప్పుడు ఈ స్టోరీ ఎవరైనా వింటే, అంటే ఒక 50 సంవత్సరాల క్రితం ఎవరైనా వింటే నాస్తికులు నమ్మరు, అరే ఇలా ఎలా వస్తుంది సంభవం, స్త్రీ నుంచి పురుషుడుగా మళ్ళీ పురుషుడి నుంచి స్త్రీగా మారచ్చు, ఎవరైనా అసలు ఎలా మారుతారు అని అనొచ్చు ఎవరైనా. కానీ ఇప్పుడు సైన్స్ ద్వారా కూడా అంటే డాక్టర్లు కూడా ఇప్పుడు మార్పిడి చేయొచ్చు అన్నమాట. స్త్రీని పురుషుడిగా మార్చచ్చు, పురుషుని స్త్రీగా కూడా మార్చచ్చు. ఇలా జరుగుతున్నాయి కూడా మనకు బయట. సో ఇప్పుడు ఇలాంటి లీలలు నమ్మబుద్ధి అవుతుంది, ఓకే ఇలా సంభవము అని. సో అందుకనే ఇలా ఎన్నో ఉంటాయి విషయాలు ఇక్కడ భాగవతంలో. కొన్ని ఇంకా సైన్స్ కూడా ప్రూవ్ చేయగలిగింది, కొన్ని చేయలేదు, కొన్ని భవిష్యత్తులో చేస్తుందేమో. సో అది సైన్స్ ప్రూవ్ చేసినా చేయకపోయినా దాంతో మనకు సంబంధం లేదు. ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది భాగవతంలో ఇచ్చారంటే అది సంభవమే. మన వల్ల కావచ్చు, కాకపోవచ్చు, కానీ అలా ఒకటే జీవితంలో కూడా శరీరాలు మార్చవచ్చు. సో ఎవరికైతే ఆత్మజ్ఞానం కలిగి ఉంటుందో అప్పుడు అలాంటి వారు ఇలా శరీరాల మార్పిడి ఏదైతే జరుగుతుందో దానికి ఏం పెద్దగా పట్టించుకోరు అనమాట. అవునా? ఎలాగైతే మనం రోజు డ్రెస్ చేంజ్ చేస్తాం, దాంతో పెద్ద పట్టించుకుంటామా? అందరు తెలుసు, అరే డ్రెస్ చేంజ్ చేస్తారు ప్రతి ఒక్కరు, అదేం పెద్ద విశేషం కాదని. అలాగే శరీరాలు కూడా చేంజ్ చేస్తే ఎవరైతే ఆత్మతత్వాన్ని గుర్తిస్తారో, అర్థం చేసుకుంటారో ఈ తత్వాన్ని, వాళ్ళు ఇలా శరీర మార్పిడికి కూడా వాళ్ళేమి చూసి విని దానికి ఏమి దిగ్భ్రాంతికి గురవ్వరు అనమాట. ఓకే, ఎందుకంటే శరీరం అనేది ఒక డ్రెస్ వంటిది మాత్రమే. పండితా సమదర్శన. అందుకే అసలైన పండితులు ఏంటంటే వాళ్ళ ఆత్మతత్వం చూస్తారు కాబట్టి వాళ్ళు అందరినీ కూడా సమాన దృష్టితో చూడగలుగుతారు. అందరూ కూడా ఆత్మలు, అందరూ కూడా భగవంతుడి నుంచి వచ్చారు, భగవంతుడి యొక్క సంతానమే. కాబట్టి ఒక పండితుడు సమదర్శి, ఈ జ్ఞానం ఉన్నవాడు సమదర్శి, అలా అన్నమాట.
ఎందుకంటే చాలా మంది మామూలుగా చూడండి, ఆధ్యాత్మికం జ్ఞానం లేని వాళ్ళు ఏంటంటే ఇలా భేదభావాలు ఎక్కువ చూపిస్తారు. ఈ కులము, ఈ మతము, ఇతను విదేశీయుడు, ఇతను స్వదేశీయుడు. ఇలా కొంతమంది బాగా ఎంతవరకంటే ఒక్కొక్కసారి నేను చూసాను ఇస్కాన్ భక్తులుగా మారినాక కూడా కొంతమంది ఇలాంటి భేదభావాలు చూపిస్తూ ఉంటారు. అతను విదేశీ భక్తుడు, ఇతను మన భారతీయ భక్తుడు. లేకపోతే అలా డివోటీస్‌లో కూడా ఇతను మా ఏరియా అంటే మా కులం చెందిన డివోటీ, లేకపోతే మా ఏమంటారు మా ఏరియా, లేకపోతే మా లాంగ్వేజ్, మా స్టేట్, మా భాష, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట. అలా అలా ఫ్రెండ్షిప్స్ చేసుకుంటూ ఉంటారు, అలా భేదభావం చూపిస్తూ ఉంటారు, అలా గ్రూపిజమ్స్ చేస్తూ ఉంటారు. ఇది భౌతికమైన చేతన అనమాట. అవునా? అలా భేదభావం చూపిస్తూ ఉంటారు జనాల్ని. సో ఇలా భక్తులుగా మారిన తర్వాత ఇవన్నీ కూడా ఇవి యాక్చువల్లీ శరీర స్థలంలో ఉన్నాయి. ఈవెన్ వర్ణాశ్రమ ధర్మం కూడా, వర్ణాశ్రమ సిస్టమ్ కూడా భౌతిక సిస్టమే అది కూడా. అందుకే మనము ఎప్పుడైతే ఆధ్యాత్మిక ఈ యొక్క శిక్షణ పొందుతామో దీని యొక్క ముఖ్య ఉద్దేశమే ఇది. ఇలా భక్తులుగా మారినా కూడా కొంతమంది అయితే గురువుల్లో కూడా తేడాలు చూస్తారు. అతను విదేశీ గురువు, ఆయన దగ్గర నేను దీక్ష తీసుకోను. మన స్వదేశీ, మన భారతీయ గురువు ఎవరైనా ఉంటే, మనం తెలుగు వాళ్ళు గురువులు ఉంటే చెప్పండి, వాళ్ళ దగ్గరే దీక్ష తీసుకుంటాం. సో ఈ విధంగా అంటే ఒకటేంటంటే మనం దీక్ష తీసుకోవడానికి అలా విదేశీయ, స్వదేశీయ అవన్నీ చూడకూడదు అనమాట. మనం చూడవలసింది ఏంటంటే అసలు వాళ్ళు బాగా భక్తి చేసుకుంటున్నారా లేదా? వాళ్ళ సాధన, వాళ్ళ సేవ, వాళ్ళ ఆచరణ, వాళ్ళ ప్రచారం, వాళ్ళ ఇవన్నీ ఆచారం, ప్రచారం ఇవి చూడాలి గానీ, వాళ్ళు చేసే భక్తి, వాళ్ళు చేసే సేవ, వాళ్ళ యొక్క భగవంతుడి పైన శ్రద్ధ, నిష్ఠ ఏమంటే అవి చూడాలి గానీ, అతి కాకుండా వాళ్ళు స్వదేశీయ, విదేశీయ, అలాగే ఏ వర్ణ, ఏ ఆశ్రమ, ఏ కులం, ఏ మతం ఇవన్నీ చూడవలసిన అవసరం లేదు. ఇవన్నీ మారుతూ ఉంటాయి. ఇవేం పెద్ద ఫిక్స్ ఏం కావు. ఇప్పుడు ఒకతను హిందూ ఉన్నాడు, తర్వాత ముస్లిం అయిపోతాడు. ఇప్పుడు ముస్లిం ఉన్నాడు, వాడు క్రిస్టియన్ అయిపోతాడు. అదంతా ఇంపార్టెంట్ కాదు మనకి. ప్రభుపాల్ వారు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ అందరూ క్రిస్టియన్లే. వాళ్ళందరికీ ప్రచారం చేశాడు. ఏం భేదభావం చూపించలేదు. అందరినీ భక్తులుగా మార్చేశాడు. ఆ సంబంధం లేదు. ఏదో క్రిస్టియన్లని హిందువులుగా మార్చాలనే ఉద్దేశంతో ప్రచారం చేయలేదు అక్కడ. అందరినీ కృష్ణుడు భక్తులుగా చేయాలి. అతను హిందువే గాని, క్రిస్టియనే గాని, ముస్లిం అని మనకి ఏ పెద్ద డిఫరెన్స్ ఉండదు. అలాగే వర్ణాశ్రమంలో కూడా ఎవరైనా సరే మనం చూడవలసింది ఏంటంటే వాళ్ళు భక్తులా కాదా? ఎవరైనా సరే, ఏ వర్ణానికి చెందిన వాళ్ళైనా సరే, ఏ ఆశ్రమానికి చెందిన వాళ్ళైనా సరే, క్షత్రియుడైనా సరే, బ్రాహ్మణుడైనా సరే, శూద్రుడైనా సరే, వైశ్యుడైనా సరే, అందరూ భక్తులు అవ్వగలరు. బ్రాహ్మణ పరివారంలో పుట్టాడంటే అతనికి గొప్ప భక్తుడు అవ్వగలడు. శూద్రుడి పరివారంలో పుట్టాడంటే అతను మంచి భక్తుడు అవ్వలేడు. అయినా భక్తిలోకి వచ్చినా గానీ అతను ఎప్పుడు శూద్రుడు బ్యాక్గ్రౌండ్ చూసి ఆయన గుర్తించకూడదు. కానీ అతను శూద్రుడు కదా, ఎలా శుద్ధ భక్తుడు అవ్వగలుగుతాడు? ఆయన శూద్రుడు పరివారంలో పుట్టాడుగా, సరే ఏదో భక్తి చేసుకుంటున్నాడులే, అందరూ భక్తి చేసుకోవచ్చు, అతను భక్తి చేసుకుంటున్నాడు సరే, కానీ అతను శూద్రుడు పరివారం నుంచి వచ్చాడు కదా, ఎలా మంచి భక్తుడు అవుతాడు? అవ్వలేడు అని ఎలాంటి భ్రమలో చాలా మంది జీవిస్తూ ఉంటారు అనమాట. ఇస్కాన్‌కి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి భ్రమలన్నీ వదిలేసేయాలి. ఇలాంటి తప్పుడు ఆలోచనలన్నీ వదిలేసేయాలి. చాలా అపరాధాలు చేస్తారు. మామూలుగా ఉండవు అపరాధాలు. ఎందుకంటే శూద్రుడి పరివారం నుంచి వచ్చినా, చండాలుడి పరివారం నుంచి వచ్చినా గానీ ఆయన శుద్ధ భక్తుడు అవ్వడు, గురువు కూడా అవ్వగలుగుతాడు. కృష్ణ తత్వవేత్త అయితే చాలు. ఇంకా భగవంతుడి నామం పైన శ్రద్ధ ఉంటే చాలు. భక్తి యొక్క అన్ని నియమాలు, నిర్దేశాలు అనుసరిస్తే చాలు. అలాంటి వాళ్ళు చండాలుడి పరివారంలో పుట్టినా గానీ, చండాలుడి పరివారం అంటే ఏ పరివారంలో అయితే జనాలు కుక్క మాంసం తింటారంట, అతను తినడు. అతను భక్తుడైపోయాడు. అతను అన్ని నియమాలు పాటిస్తాడు. కానీ ఆయన వచ్చిన వంశం గానీ, ఆయన వచ్చిన పరివారం అటువంటిది. కాబట్టి అతను ఏ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాడనేది చాలా ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు అతను ఎలా భక్తి చేసుకుంటున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకనే ఇలాంటి కాన్సెప్షన్స్ అనేటివి మన మెదడులోంచి తీసేసేయాలన్నమాట. అలాగే ఇప్పుడు మనకు యాక్చువల్ చెప్పాలంటే బయట విదేశీయులు అంటే మ్లేచ్ఛ యవ్వనులు అన్నమాట. మరి మ్లేచ్ఛ యవ్వనులు మరి ప్రభుపాల్ వారికి దీక్ష ఇచ్చేసి వారిని గురువులు చేసేసారు. అంటే ఇప్పుడు కూడా చూస్తామా? అరే అతను మ్లేచ్ఛ గురువు, యవ్వన గురువు అలా చూస్తామా? అలా చూడకూడదు. అది అపరాధం. చాలా పెద్ద వైష్ణవ అపరాధం అయిపోతుంది. సో అందుకనే జాగ్రత్తగా ఉండాలి. సో ఎవరినైనా ప్రశంసించేటప్పుడు మీరు ఎక్కువ ఆలోచించకుండా ప్రశంసించవచ్చు, వాళ్ళు ఏదైనా మంచి చూస్తే. కానీ ఏదైనా మీకు డౌట్ వస్తే మాత్రం వెంటనే నిందించకండి. లేకపోతే వెంటనే క్రిటిసైజ్ చేయకండి. అపరాధం అయిపోవచ్చు. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. సో అలాగే ఏ వర్ణమైనా సరే, ఏ ఆశ్రమమైనా సరే, ఎవరైనా సరే, సన్యాసి అయినా సరే, బ్రహ్మచారి అయినా సరే, గృహస్థ అయినా సరే, వానప్రస్థ అయినా సరే, సో వాళ్ళందరూ కూడా
భక్తి చేసుకోవచ్చు. అందరూ కూడా శుద్ధ భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళొచ్చు. అందరూ కూడా గురువులు అవ్వచ్చు. అందరూ కూడా ప్రచారం చేయొచ్చు. సో భక్తికి ఈ వర్ణానికి, ఈ ఆశ్రమానికి, కుల మతాలకి వీటన్నిటికి దేనికి సంబంధమే లేదు. శరీరానికి కూడా సంబంధం లేదు. అంటే స్త్రీ శరీరంలో ఉన్న, పురుష శరీరంలో ఉన్న ఎవరైనా భక్తి చేసుకోవచ్చు. అదేంటంటే చాలా దగ్గరలో ప్రభుపాదులు అన్నారు కదా, స్త్రీలు అంటే తెలివి తక్కువ వాళ్ళు, వాళ్ళకి తెలివి ఉండదు, దద్దమ్మలు, అసలు పురుషులు అంటే వాళ్ళే బుద్ధిమంతులు, వాళ్ళే ఇంటెలిజెంట్ అంటే అలా అన్నారు కదా. అంటే అదేంటంటే అది అభక్తులగా ఉన్నప్పుడు అది కూడా సత్యయుగంలో యుగాలు చేంజ్ అవుతుంది. కలియుగంలో ఏంటంటే కలవు శుద్ధ సంభవాత్, అందరూ శూద్రుడే పుట్టుకతో. ఇక్కడ కలియుగంలో ఎవరికి సంస్కారం లేదు కాబట్టి, సంస్కారాలు ఏవి పాటించలేదు కాబట్టి, గర్భధాన సంస్కారం ఎవరు చేసుకోకుండా డైరెక్ట్ గానే పుట్టేశారు కాబట్టి అందరూ మీరు చూస్తారు. అందుకనే సమాజంలో అందుకనే ఇలా శాస్త్రాలు ఇలా ఉన్నాయి. బయట సమాజంలో చూస్తారా, అది స్త్రీలు కూడా తెలివైన వాళ్ళు ఉన్నారే, అదేంటి శాస్త్రాలు స్త్రీలకు తెలివిదే చెప్పారేంటి. సో అందుకనే అక్కడ ఆ విషయం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అందరూ ఇక్కడ ఇప్పుడు ఉన్న కలియుగంలో పుట్టే వాళ్ళందరూ తెలివి లేని వాళ్ళు అనమాట. స్త్రీ అయినా పురుషుడైనా అందరూ శూద్రులు కాబట్టి అజ్ఞానంలోనే పుట్టారు. ఎందుకంటే సరైన సంస్కారం పుట్టుకతోనే లేదు ఎవరికి. కాబట్టి అందరూ ఒకే సమానంగా ఉన్నారు మొట్టమొదటి కలియుగంలో. అందుకే ఒక్కొక్కసారి కొన్ని చోట్ల మీరు పురుషులు ఎక్కువ తెలివివంతులుగా కనిపిస్తారు, కొన్ని చోట్ల స్త్రీలు ఎక్కువ తెలివివంతులుగా కనిపిస్తారు. ఏదైనా అవ్వచ్చు. కాకపోతే ఇంకా వర్ణాశ్రమం కూడా ఏది ఫాలో అవ్వట్లేదు ఇక్కడ బయట. కాబట్టి అలా బ్రాహ్మణుడు పుట్టినవాడికి ఏదో బ్రాహ్మణ లక్షణాలు ఉంటావని గ్యారెంటీ కూడా లేదు. ఇంకా చెప్పాలంటే భాగవతంలోనే వచ్చారు, రాక్షసులు అసురులు అందరూ బ్రాహ్మణ పరివారంలోనే పుడతారట కలియుగంలో. మరి సో కాబట్టి ఈ కలియుగంలో ఏంటంటే అన్ని రివర్స్ అయిపోతాయి. సో కాబట్టి ఏమి గ్యారెంటీ లేదన్నమాట కలియుగంలో. అందుకే బ్యాక్గ్రౌండ్ చూసి ఎవరిని డిసైడ్ చేయకూడదు అనమాట. సో అలాగే ఇతనే శుద్ధ భక్తుడు అవ్వగలడు, ఇతనే గురువు అవ్వగలడు అని డిసైడ్ చేయకూడదు. సో ఎవరైనా శుద్ధ భక్తులు అవ్వచ్చు, ఎవరైనా గురువులు అవ్వచ్చు, ఎవరైనా భక్తి చేసుకోవచ్చు, ఎవరైనా భగవద్ధామానికి వెళ్ళొచ్చు. భక్తికి వీటికి ఏమాత్రం సంబంధం లేదు. సో మనం చూడాల్సింది ఏంటంటే వారి కుల మతాలు, లేకపోతే వాళ్ళ ఆశ్రమాలు, లేకపోతే వాళ్ళ వర్ణాలు, వాళ్ళ శరీరాలు, స్త్రీ పురుషుడు, ఇవన్నీ కాదు చూడవలసింది. మనం చూడవలసింది ఏంటంటే వాళ్ళు సరిగ్గా భక్తి చేసుకుంటున్నారా లేదా, శుద్ధ భక్తుల యొక్క లక్షణాలు ఏమైనా వాళ్ళలో ఉన్నాయా లేవా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎన్నో లీలలు చదువుతున్నాం, ప్రహ్లాద్ మహారాజ్ చరిత్ర చదువుతున్నాం, ధ్రువ మహారాజ్ చరిత్ర చదువుకున్నాం, ఇప్పుడు అంబరీష్ మహారాజ్ చరిత్ర రాబోతుంది. ఆయన ఒక అద్భుతమైన భక్తుడు. వాళ్ళ జీవిత చరిత్రలోంచి ఒక భక్తుడు అంటే ఎలా ఉంటాడు, అసలు ఆయన చేతన ఎలా ఉంటుంది, ఆయన ఆచరణ ఎలా ఉంటుంది, ఆయన భావం ఎలా ఉంటుంది, ఈ విషయాలు గ్రహించాలి మనం చూస్తాం. ఇప్పుడు అంబరీష్ మహారాజ్, ఇప్పుడు బలి మహారాజ్ కేసు చూసామా, ఆయన ఆచరణ ఎలా ఉంది. భగవంతుడు వచ్చి దండించిన, శిక్షించిన ఆయన అసలు ఎంత ఓర్పుతో ఆయన సహించాడు. అలా గురువు తప్పు నిర్దేశాలు చెప్పినా కానీ దాన్ని పాటించకుండా ఎలా తెలివిగా ఆయన గురువుని కూడా అనుసరించకుండా భగవంతుడికే అన్ని సమర్పణ చేసుకున్నాడు. సో మనం భాగవతం చదివేదే దీనికి. ఇప్పుడు బలి మహారాజ్ ఏంటి, ఆయన సన్యాసియా కాదు, బ్రహ్మచర్య కాదు, ఏంటి ఆయన ఒక గృహస్థ. అది కూడా ఏ పరివారంలో పుట్టాడు, బ్రాహ్మణ పరివారంలో పుట్టలేదు, ఆయన అసుర పరివారంలో పుట్టాడు. మరి ఆయన మహాజనుడు. ఇన్ని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం. అందుకనే చైతన్య మహాప్రభులు నామాచార్యులు ఎవరు చేశారు, హరిదాస్ ఠాకూర్ ఏ పరివారంలో పుట్టాడు, మొహమ్మదియన్ పరివారంలో పుట్టాడు ఆయన. అవునా, అంటే ముస్లిం పరివారంలో పుట్టాడు. ఆయన్ని నామాచార్యులుగా చేశారు. నామాచార్యులు అంటే చిన్న విషయం కాదు. ఇది కలియుగం యొక్క ధర్మమే హరినామ సంకీర్తనం. దానికి ఆచార్యులుగా చేసేసారు ఒక మొహమ్మదియన్ పరివారంలో పుట్టిన వాడిని. సో దీనివల్ల మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏం నేర్చుకోవాలి. సో అందుకనే చాలా మందికి ఇలాంటి పట్టింపులు ఇలాంటి ఉంటాయి, అండర్స్టాండింగ్స్ చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, అలాంటి బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఇప్పుడు ఇస్కాన్కి వచ్చిన తర్వాత మనం ఇట్లా అన్ని పరంపరలో సరైన విషయాలు, సరైన గ్రంథాలు, గీతా భాగవతం అన్ని సరైన ఆధ్యాత్మిక విషయాలు శిక్షణ పొందిన తర్వాత మన యొక్క ఈ కన్సెప్షన్స్ ఉంటాయి కదా, మన యొక్క ఈ అండర్స్టాండింగ్స్, మైండ్లో స్క్రిప్ట్స్ ఇవన్నీ చేంజ్ చేసేసేయాలి. ఇలా తప్పుడు స్క్రిప్ట్స్, తప్పుడు అండర్స్టాండింగ్స్ ఏవైతే చిన్నప్పటి నుంచి మనం నేర్చుకొని వచ్చామో ఇస్కాన్లోకి, భక్తికి సంబంధించినవి, భగవంతుడికి సంబంధించినవి, సంస్కృతి సభ్యతకు సంబంధించినవి, ఆచరణకు సంబంధించినవి, ఇవన్నీ కూడా తప్పులు ఉన్నాయి అందులో. ఆ తప్పులన్నీ మనం సరిదిద్దుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి అర్థం కాదు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మనము ఇలా భాగవతం నుంచి ఈ విషయాలు నేర్చుకోవాలన్నమాట. అప్పుడే మనము పండితా సమదర్శన అవ్వగలం, అందరినీ సమాన దృష్టితో చూడగలం.
లేకపోతే ఓ ఇతను ఇలా అతను అలా అందరిలో తప్పులు వెతుక్కోవడం తప్ప ఇంకేం చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసి 34వ శ్లోకం. అతతామాశ్రమాభ్యాసే చరంతీం పరమదోత్తమాం స్త్రీభిః పరివృతాం వీక్ష్య చకమే భగవాన్ బుధః. సుద్యుమ్న ఈ విధంగా ఇప్పుడు ఆయన ఎంతో అందమైన స్త్రీగా మారిపోయాడంట. మామూలుగా కూడా లేడు, చాలా అందంగా ఉన్నాడంటే. ఎంత అందంగా ఉన్నాడంటే he's into the best of beauty women who excite sexual desire and was surrounded by other women. సో ఎవరైనా ఆయన అలా సుద్యుమ్న ఇప్పుడు స్త్రీగా మారిపోయాడు కదా, స్త్రీగా మారిపోయిన సుద్యుమ్ని ఎవరైనా చూసారంటే ఆ పురుషుల్లో కూడా కామవాసన మొదలవుతుందంట. అంత అందమైన స్త్రీగా మారిపోయాడు సుద్యుమ్న. సో ఈ విధంగా అప్పుడు ఆ సుద్యుమ్న అలా స్త్రీగా మారిన సుద్యుమ్న ఇంకా మిగతా వాళ్ళందరూ స్త్రీలుగా మారిపోయారు. వాళ్ళందరితో కలిసి అలా అడవుల్లో తిరుగుతున్నప్పుడు అలా ఒక ఆశ్రమ దగ్గరకు వచ్చాడు. ఎవరి ఆశ్రమ? ఆయన బుధ అనే వ్యక్తి యొక్క ఆశ్రమానికి వచ్చాడు. బుధ ఎవరు? ఆయన చంద్రుడి యొక్క పుత్రుడు. బుధ ఎవరంటే చంద్రుడి యొక్క పుత్రుడు. ఈయన గురించి మళ్ళీ మనం తెలుసుకుంటామండి. చంద్రవంశం, ఇప్పుడు మనం సూర్యవంశం గురించి చదువుకుంటున్నాము. సూర్యవంశం ఈ యొక్క 9వ స్కందంలో సూర్యవంశం కొన్ని చాప్టర్ల తర్వాత కొన్ని అధ్యాయాల వరకు ఉంటుంది, తర్వాత అయిపోతుంది. సూర్యవంశం సమాప్తం అయిపోయిన తర్వాత చరిత్ర సమాప్తమైన తర్వాత చంద్రవంశం యొక్క చరిత్ర మొదలవుతుంది. అప్పుడే కృష్ణుడి యొక్క లీలలు కూడా, కహాని కూడా మొదలవుతుంది. అది లాస్ట్ లో మొదలవుతాయి. ఈ యొక్క స్కందంలోనే లాస్ట్ లో స్టార్ట్ అవుతుంది చంద్రవంశము. సో అప్పుడు మనం అక్కడ మళ్ళీ చూస్తాము, చంద్రుడు యొక్క పుత్రుడే కదా బుధ అంటే, చంద్రవంశంలో ఈయన వచ్చినవాడు. సో అక్కడ మళ్ళీ ఈయన స్టోరీ చదువుతాం, అసలు బుధ ఎలా పుట్టాడు అని. చాలా విచిత్రంగా ఉంటుంది అది కూడా లీల. చాలా చెప్పాను కదా ముందే, 9వ స్కందంలో అన్నిటికన్నా ఎక్కువ కాంట్రవర్షియల్, అన్నిటికన్నా ఎక్కువ ఇంకా లీలలు, అలాంటి లీలలు, వెరైటీ లీలలు ఇక్కడే ఉంటాయి అన్నమాట ఈ స్కందంలో ముఖ్యంగా. అంటే అందుకే 9వ స్కందం వరకు వచ్చారంటే ఒక మెచ్యూరిటీ రావాలి మనకి. ఇవన్నీ చూసి వినేసి భయపడిపోకూడదు, భ్రమితం అయిపోకూడదు. లేకపోతే అదేంటి ఇలాంటివి రాశారు భాగవతంలో, ఇలాంటివి ఇచ్చారు భాగవతంలో, ఇలా జరుగుతుంది, అలాంటి అపోహలు, సంశయాలు, ఇంకా ఇలాంటివన్నీ ఉండకూడదు. ఇప్పుడు భాగవతంలో ఉన్నాయి చదవాలి, మెచ్యూరిటీతో అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, ఇంకా దానిపైన శ్రద్ధ కూడా ఉండాలి. ఆ లెవెల్కి వచ్చేసారు మనం 9వ స్కందం. ఎందుకంటే ఇలా ఈ లెవెల్ క్రాస్ అవుతేనే అప్పుడు మనం 10th క్యాంటోలో శ్రీమద్ భాగవతంలో 10వ స్కందంలో కృష్ణ లీలలు ఇంకా బాగా అర్థం చేసుకోగలము. ఎంతో శ్రద్ధాపూర్వకంగా అవన్నీ కూడా మనం గ్రహించగలం. ఇక్కడే మనం డిస్టర్బ్ అయిపోతే, ఇక్కడే అర్థం కాకుండా అమయంలో ఉంటే క్లియర్ చేసుకోవాలి. అందుకే నేను ఇట్లాంటి కొన్ని కాన్సెప్ట్స్ కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో అందుకనే నేను ఒకవేళ మీ అందరికి కూడా ఎవరైతే తింటున్నారో, చాలా మంది చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నారు, ఒకవేళ మీరు కొన్ని స్కందాలు ముందున్న స్కందాల్లో లెక్చర్స్ ఏమైనా వినుండకపోతే, లేకపోతే మీరు భాగవతం చదివి ఉండకపోతే, బెస్ట్ ఏంటంటే మేము 10th ఇప్పుడు 9వ స్కందంలోకి వెళ్తాం. మీరు చూస్తున్నారు మనం వెళ్ళే స్పీడు. సో కాబట్టి 10వ స్కందంకి వెళ్ళే కన్నా ముందు మీరు ట్రై చేయండి. ఒకవేళ మీరు చదవకుండా ఉంటే, చదవలేదైతే చదవండి భాగవతాన్ని. ఫస్ట్ క్యాంటో నుంచి ఏ క్యాంటోలో ఏమైనా మిస్ చేశారో, ఏమైనా చదవలేదైతే అలాంటివి ఏమైనా ఉంటే భాగవతంలో చదివేసేయండి ముందే, బెస్ట్. యాక్చువల్లీ ఐడియల్ ఏంటంటే భాగవతం ఫస్ట్ క్యాంటో నుంచి చదువుకుంటూ వినుకుంటూ రావాలన్నమాట. నేను అందుకే ఫస్ట్ క్యాంటో నుంచి శ్లోక టు శ్లోక చెప్పుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే అది పద్ధతి భాగవతం నేర్చుకునేది. ప్రభుపాల్ వారు స్టార్టింగ్ లోనే చెప్పేస్తారు విషయం, ఇంట్రొడక్షన్ లోనే చెప్పేస్తారు. భాగవతాన్ని అలా స్కందం నుంచి స్కందం చదువుకుంటూ వెళ్ళాలి, క్యాంటో బై క్యాంటో, చాప్టర్ బై చాప్టర్, శ్లోక బై శ్లోక. సో అందుకే మనం ఎలా వెళ్తున్నాము. సో కొంతమంది తర్వాత జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉండుంటారు. సో ఆల్మోస్ట్ మనం కరోనా టైంలో స్టార్ట్ చేసాము, ఇప్పుడు 9వ స్కందానికి వచ్చాము. సో భగవంతుడి కృప ఉంటే 12 స్కందాలు కూడా కంప్లీట్ చేసేస్తాము. సో అందుకనే మీరు ఏదైనా మిస్ చేసి ఉంటే మాత్రం 10వ స్కందంలో ప్రవేశించే కన్నా ముందే మీరు చాలా కవర్ చేయకుండా ఉంటే భాగవతంలో ఏదో చదవాలనుకుంటే చదవండి, వినాలనుకుంటే వినండి, 2 అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే అది చేసుకోండి. అప్పుడు మనం తెలుగు అంటే 10th క్యాంటోకి వెళ్ళినప్పుడు చాలా చాలా ఇంకా బాగా మనకి లీలలు అర్థమవుతాయి. ప్లస్ మనం వాటిని గ్రహించవచ్చు, అందులో ఉన్న సారాన్ని. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ బుధ అనే చంద్రుడి యొక్క పుత్రుడి యొక్క ఆశ్రమం దగ్గర తిరుగుతున్నారంట వీళ్ళందరూ వెళ్ళి అక్కడికి. అంటే చెప్పేది ఏంటంటే, ఇక్కడ బుధ చూశాడంట ఇలా ఈ స్త్రీని చూసి, అంటే స్త్రీ రూపంలో ఉన్న సుద్యుమ్నను చూసి, ఇప్పుడు ఆమెతో
విహరించాలి, భోగించాలి అని కోరిక కలిగిందంట ఈ బుధకి. ఎందుకంటే ఆమె చాలా అందంగా ఉందంట, సుద్యుమ్న, ఇప్పుడు స్త్రీగా మారిన సుద్యుమ్న రాజా. సాపితం చకమే సుగ్రూః సోమరాజా సుతం పతిం సతస్యాం జనయామాస పురూరవసం ఆత్మజం. సో ఇప్పుడు స్త్రీ రూపంలో ఉన్న ఈ సుద్యుమ్న కూడా ఇప్పుడు ఈ బుధ, ఈ చంద్రుడి యొక్క పుత్రుడైన బుధాని తన భర్తగా స్వీకరించడానికి ఆమెకు కూడా కోరిక కలిగిందంట. ఇతను నా భర్తగా నేను ఇతన్ని గ్రహించడానికి ఆమె కూడా సిద్ధమైపోయిందంట. సో ఆ విధంగా వాళ్ళిద్దరూ కలుసుకొని ఇప్పుడు బుధ ఆ యొక్క స్త్రీ నుంచి, అంటే ఈ సుద్యుమ్న ఎవరైతే స్త్రీగా మారిన సుద్యుమ్న నుంచి ఇప్పుడు ఒక పుత్ర సంతానం కూడా లభించిందంట. ఆ పుత్ర సంతానం పేరే పురూరవ. మీరు వినే ఉంటారు ఈ పేరు, పురూరవ అని. ఆయన గురించి ఫుల్ స్టోరీ మళ్ళీ చంద్రవంశం స్టార్ట్ అయినప్పుడు మనం చదువుకుంటాము. అందులో చాలా విచిత్రాలు, వెరైటీలు ఉంటాయి ఆ స్టోరీలో కూడా. సో చాలా విశేషంగా ఉంటుంది ఆ స్టోరీ కూడా, తర్వాత వస్తుంది పురూరవ యొక్క చరిత్ర. సో పురూరవుడి గురించి మనము, ఆయన కూడా గొప్ప రాజు, కానీ చాలా వెరైటీ లీలలు కూడా చేస్తాడు. అవన్నీ కూడా మనము తర్వాత చూద్దామంట. కానీ ఇప్పుడు పురూరవ పుట్టింది ఇలా అనమాట వీళ్ళిద్దరికి. ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ సుద్యుమ్న ఎవరైతే ఇప్పుడు స్త్రీగా మారారో, ఎలాగైతే బ్యాక్గ్రౌండ్ ఉందో చూసాం, అలా బుధాకు కూడా ఒక వెరైటీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అనమాట. సో అందుకే పురూరవ జన్మ చాలా స్పెషల్. ఇంకా ఆయన నుంచి వచ్చే నెక్స్ట్ కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి లీలలు. సో పురూరవ ఈ విధంగా వీళ్ళిద్దరికి పుట్టాడు ఫైనల్ గా. సో 36వ శ్లోకం. ఏవం స్త్రీత్వం అనుప్రాప్తః సుద్యుమ్నో మానవో నృపః సస్మార సకులాచార్యం వశిష్టం ఇది శుశ్రుమ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, శుకదేవ గోస్వామి అంట, నేను సరైన ప్రామాణికమైన చోటు నుంచి విన్నాను. ఏమిన్నానంటే ఈ రాజా సుద్యుమ్న ఎవరైతే మనుపుత్రుడు, ఆయన సాధారణ వ్యక్తి కాదు, మళ్ళీ మనువు యొక్క పుత్రుడు, అవునా. సో ఈ సుద్యుమ్న ఆయన ఈ విధంగా ఇప్పుడు స్త్రీ అయిపోయాడు కదా. అలా స్త్రీ అయిపోయిన తర్వాత ఆయన యొక్క కులగురువు అయిన వశిష్ఠుడిని గుర్తు చేసుకున్నాడంట, అవునా. అంటే ఇప్పుడు నేను స్త్రీ ముందు అసలు పురుషుడిగా రాజుగా ఉండవలసిన వ్యక్తిని, మనుపుత్రుడిని స్త్రీగా మారి, అప్పుడు ఇంకా అలా చంద్రుడి యొక్క కుమారుడు పెళ్లి చేసుకొని ఆయన నుంచి ఒక సంతానం కూడా పొందేసి పుత్రుడిని. సో ఇప్పుడు దీని తర్వాత అసలు నేను ఎవరు అసలు అని ఇప్పుడు వశిష్ఠుడిని గుర్తు చేసుకుంటే, సతస్యతాం దశాం దృష్ట్వా కృపయా వృషపీడితః సుద్యుమ్నస్య శయన్ పుంస్త్వాం ఉపాదావత శంకరం. సో ఇలా సుద్యుమ్న యొక్క ఈ దీనమైన పరిస్థితిని చూసి, అంటే ఇప్పుడు ఆయన స్త్రీ ఆ పురుషుడు ఎవరికి అర్థం కావట్లేదు, అవునా. సో ఇప్పుడు వశిష్ఠులు ఆయన ఇటువంటి పరిస్థితిని చూసి చాలా దుఃఖానికి లోనే అంట. అయ్యో, ఎంతో కష్టపడి ఇతన్ని నేను స్త్రీలా పుట్టిన అతన్ని పురుషుడిగా ఫస్ట్ పుత్రుడిగా పుట్టించాలనుకున్నాడు. ఎవరో తప్పుదం చేసిన కారణంగా స్త్రీ అయి పుట్టాడు. అయినా సరే తపస్సు చేసి ఆయన భగవంతుడి నుంచి మెప్పించి యజ్ఞం చేసి ఏదో చేసి మళ్ళా ఆయన్ని పుత్రుడిగా చేసేసాడు, అంటే పురుషుడిగా చేసేసాడు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ శివుడు యొక్క ఈ అడవిలోకి వచ్చి మళ్ళీ స్త్రీగా మారిపోయారు. మారిపోవడం కాదు, ఇప్పుడు పెళ్లి చేసుకుని ఒక సంతానం కూడా కనేశాడు. ఇప్పుడు విధంగా ఇప్పుడు వశిష్ఠులు ఏమనుకుంటున్నారంటే, మళ్ళీ కానీ ఇతను అసలైతే మను ఒక పుత్రుడు, రాజు, ఇతను అవ్వాల్సిన వ్యక్తి కాబట్టి మళ్ళీ ఏం చేశాడంటే వశిష్ఠులు, ఎలాగైనా సరే ఇతన్ని మళ్ళీ తిరిగి నేను పురుషుడిగా మార్చేస్తాను అనేసి ఇప్పుడు వశిష్ఠులు వారు ఈసారి శివుడిని ఆరాధించుకోవడం మొదలు పెట్టారంట. ఎందుకంటే శివుడు యొక్క ఆ శక్తి ద్వారానే అతను స్త్రీగా మారిపోయాడు కనుక ఇప్పుడు శివుడిని ఆరాధించుకోవడానికి, ఆయన్ని సంతృప్తి పరచడానికి ఆయన ఇప్పుడు ప్రయత్నం మొదలు పెట్టాడు వశిష్ఠులు. తుష్టస్తస్మై స భగవాన్ ఋషయే ప్రియమావహన్
స్వాం చ వాచం మృతాం కుర్వన్ ఇదం ఆహా విషాంపతే మాసం పుమాన్ స భవితా మాసం స్త్రీ తవ గోత్రజః ఇత్తం వ్యవస్థయా కామం సుద్యుమ్నో వతు మేదిని. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తారు, మనం ఇది అర్థం చేసుకుందామంట తాత్పర్యంలో. దానికి ముందు అనువాదం చూసుకుందాం. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, ఓ పరీక్షిత్ మహారాజా, ఈ విధంగా వశిష్ఠులు చేసిన తపస్సుకి, ఆయన ప్రార్థనలకి శివుడు మెచ్చి సంతృప్తి చెంది, ఎందుకంటే శివుడు అంటే అశుతోష, ఆయన తొందరగా సంతృప్తి చెందుతారు. సో ఈ విధంగా ఆయన ఇప్పుడు మరి వశిష్ఠులు దేనికోసం తపస్సు చేశారో ఆయనకు తెలుసు. సో మరి ఇప్పుడు వశిష్ఠుల యొక్క మాట కూడా నిలబెట్టాలంటే ఇప్పుడు మరి సుద్యుమ్నను మళ్ళీ తిరిగి పురుషుడిగా చేయాలి. అలా చేస్తే మరి పార్వతికి ఇచ్చిన మాట తప్పినవాడు అవుతాడు. పార్వతికి చెప్పాడు, ఇక్కడ ఎవ్వరు వచ్చినా కానీ వాళ్ళందరూ స్త్రీలుగా మారిపోతారని. ఇప్పుడు మరి ఏం చేయాలి? శివుడు అందుకే ఏం చేశాడంటే, చూడు వశిష్ఠ, నీ శిష్యుడైన సుద్యుమ్నుడు ఈ విధంగా మరి నేను ఇలా పార్వతికి కూడా మాట ఇచ్చాను కాబట్టి ఇద్దరు మాట నిలబడే విధంగా ఏం చేస్తానంటే, ఇప్పుడు ఒక మాసము పురుషుడిలాగా, ఇంకో మాసము స్త్రీలాగా, ఈ విధంగా ఆయన పురుషుడుగా ఉన్నప్పుడు ఈ యొక్క లోకాన్ని, అంటే ఈ యొక్క శాసించవచ్చు రాజుగా. ఆ విధంగా ఆయన ఇచ్చ ప్రకారం, మీ ఇచ్చ ప్రకారం పురుషుడిగా రాజుగా కూడా శాసించవచ్చు లోకాన్ని. ఆ విధంగా ఇంకో మాసం స్త్రీగా ఉండి పార్వతిని కూడా నేను సంతృప్తి పరిచిన వాడిని అవుతాను, మాటల్లో పెట్టుకున్న వాడిని అవుతాను. సో ఇద్దరికి ఇలా నేను సెట్టింగ్ చేసేస్తానని శివుడు ఇలా సెట్టింగ్ చేశాడు అనమాట. సో ఇంకా ఇప్పుడు వెరైటీ అనమాట. ఇప్పుడు ఏదో ఒకటి కూడా కాకుండా ఇప్పుడు ఒక నెల స్త్రీ, ఇంకో నెల పురుషుడు అనమాట. సో ఈ విధంగా ఇప్పుడు ఈయన లైఫ్ ఉంటుంది శుద్ధి ఉన్నది. ఇప్పుడు ఆయన స్త్రీయా పురుషుడా ఏం అర్థం కావట్లేదు అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈయన అంటున్నాడు, ఇలా శివుడు అంటున్నాడు ఏమని, నీ శిష్యుడు కదా అంటే, ఇప్పుడు గోత్రజహ అంటే నీ యొక్క శిష్యుడు కనుక, అంటే నీ గోత్రంలో, అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ గోత్రం అనేది ఉంటుంది అందరికీ. గోత్రం అంటే ఏంటి అనేది ఈ విషయాన్ని ఇక్కడ మనకి ప్రభుపాదుల ద్వారా బాగా వర్ణిస్తున్నారు. ఈ గోత్రం యొక్క సైన్స్ ఏంటో ఇక్కడ మనం చూద్దామంట. కొంతమందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియదు. సో బ్రాహ్మణులు మామూలుగా ఏంటంటే అన్ని ఈ రెండు వంశాలకి, సూర్యవంశమే కానివ్వండి, చంద్రవంశమే కానివ్వండి, రెండు వంశాలకి కూడా బ్రాహ్మణులు ఎవరో ఒక బ్రాహ్మణులు గురువులుగా వ్యవహరించారు. ఇప్పుడు వశిష్ఠులు కూడా, కొంతమంది వశిష్ఠ గోత్రం కూడా ఉంటుంది, అలాగే కశ్యప ముని గోత్రం ఉంటుంది కొంతమందికి. అలా చాలా మందికి చాలా ఋషుల మునుల పేర్లతో గోత్రాలు ఉంటాయి. అంటే కొంతమంది అనుకుంటారు, మీరు చూసే ఉంటారు, కొంతమంది వాళ్ళు వైశ్యులే కావచ్చు, క్షత్రియులే కావచ్చు, వాళ్ళు బ్రాహ్మణులు కాకపోవచ్చు, అయినా కానీ వాళ్ళకి ఋషి ముని యొక్క గోత్రం ఉంటుంది. అదేంటండి ఋషులు ముని గోత్రం అంటే? మామూలుగా అండర్స్టాండింగ్ అంటే అది మన యొక్క ఎవరో పూర్వజులు, ఏ ఋషి నుంచో మన వంశం వచ్చింది వాళ్ళ గోత్రం అని అనుకుంటారు. కాబట్టి ఈ వంశం పారంపర్యం అనేది రెండు విధాలుగా వస్తుంది అనమాట. ఒకటేంటంటే సంతానం ద్వారా వంశం, మనమే ఇప్పుడు మనకు పుట్టిన సంతానం మన వంశం అన్నమాట, మన వంశానికి చెందినవాడు. అలాగే మనము ఒక గురువు, ఎవరైతే గురువు దీక్షనిస్తాడో తన శిష్యుడికి, అప్పుడు ఆ శిష్యుడు కూడా ఆ గురువు యొక్క వంశం చెందినవాడు అవుతాడు అనమాట. కుల గురువులు ఉంటారు. సో ఆ విధంగా ఇప్పుడు గురువులు అంటే వాళ్ళందరూ మామూలుగా కుల గురువులు చాలా మంది ఎవరైతే బ్రాహ్మణులుగా ఉంటారో వీళ్ళందరూ కూడా వర్ణాశ్రమంలో అలా బ్రాహ్మణులే గురువులుగా వ్యవహరిస్తారు. ఓకే, సో ఈ విధంగా అది సూర్యవంశమైనా కానివ్వండి, చంద్రవంశమైనా కానివ్వండి, అందరికీ కూడా బ్రాహ్మణులే గురువులుగా వ్యవహరించారు. సో కాబట్టి అలా ఇప్పుడు శిష్యత్వం స్వీకరించడం కారణంగా ఏ గురువు, ఇప్పుడు మీరు చూసే ఉంటారు సూర్యవంశంకి ఇప్పుడు చాలా మందికి, రామచంద్రుడికి కూడా వశిష్ఠులే కులగురువు, అవునా? సో ఆ విధంగా చాలా మందికి వశిష్ఠులు కులగురువుగా ఉన్నారు క్షత్రియుల రాజులకి ఈ సూర్యవంశంలో. సో అందుకనే ఇక్కడ రెండు రకాల సంతానం అనమాట ఈ గురువుకు ఉండేది. ఒకటేంటి, ఇప్పుడు మనకి మనం కూడా దీక్ష తీసుకుంటాం కదా, అప్పుడు మనము గురువుని ఆధ్యాత్మిక పితగా చూస్తాం. ఆయన మన ఆధ్యాత్మిక తండ్రి, ఎవరి దగ్గర అయితే దీక్ష తీసుకుంటామో ఆ గురువు. అలాగే మనము ఇంకా ఈ విధంగా అప్పుడు దీక్ష తీసుకుంటాం కదా, దాన్ని రెండవ జన్మ అంటారు అనమాట. ఒకటి భౌతిక జన్మ, మనకు మన మాతాపితలు ఇచ్చేది, అలాగే ఇంకోటి ఆధ్యాత్మిక జన్మ. సో ఈ విధంగా రెండు రకాల జన్మలు ఉంటాయి మనకి. అలాగే ఇప్పుడు గురువుకు కూడా రెండు రకాల శిష్యులు కానీ, రెండు రకాల వంశ పారంపరాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే వాళ్ళ సంతానం నుంచి వచ్చే వంశం, ఇంకొకటి వచ్చేసి వాళ్ళ శిష్యుల ద్వారా, అంటే ఆయన ఒకరికి ఆయన శిష్యుడు
ఆ శిష్యుడి యొక్క వంశం. సో ఆ విధంగా 2 విధాలుగా వాళ్ళకి ఆ గోత్రం అనేది లభిస్తుంది. సో ఒకవేళ క్షత్రియుడు గాని, వైశ్యులు గాని ఎవరికైనా ఇలా ఒక ఋషిముని యొక్క గోత్రం ఉందంటే వాళ్ళు ఆ ఋషిముని అండర్‌లో వాళ్ళ యొక్క ఎవరో పూర్వజులు శిష్యత్వాన్ని గ్రహించారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందుకే వాళ్ళకి ఆ గోత్రం ఉంది. అలా ఆ గోత్రానికి చెందిన వాళ్ళందరినీ ఒక ఫ్యామిలీ, ఒక డైనాసిటీ, ఒక వంశంగా మనం పరిగణిస్తాం అన్నమాట. సో అందుకనే ఆ విధంగా మనం చూసుకుంటే వేదిక్ సిస్టంలో అందుకే ఒక గోత్రానికి చెందిన వాళ్ళని మనం ఒక వంశానికి చెందిన వాళ్ళగా మనం పరిగణిస్తాము. లేకపోతే ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళగా పరిగణిస్తాము. అందుకనే ఈ విధంగా ఇప్పుడు కూడా పెళ్లిళ్ళు జరిగేటప్పుడు మన భారతదేశంలో గోత్రం అడుగుతారు. గోత్రం సేమ్ గోత్రం అయితే పెళ్లి చేసుకోరు. ఎందుకంటే వాళ్ళు ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అవుతారు. అంటే ఒక అన్న చెల్లెల్లాగా అవ్వచ్చని. అందుకనే గోత్రం అనేది డిఫరెంట్ గా ఉండాలన్నమాట. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే వాళ్ళు సేమ్ గోత్రం అంటే వాళ్ళు సేమ్ వంశంలో సేమ్ ఫ్యామిలీలో పుట్టి ఉండొచ్చు, లేకపోతే సేమ్ గురువు నుంచి శిష్యత్వం గ్రహించి ఉండడం కారణంగా సేమ్ గోత్రం అయి ఉండవచ్చు. అది ఇక్కడ మెయిన్ చెప్పింది ఇక్కడ. సో ముందు అలా ఉండేవాళ్ళు అనమాట, కుల గురువులుగా ఆచార్యులు. వాళ్ళ ద్వారా వచ్చిన ఈ ఋషుల ద్వారా వచ్చిన వంశాలు అన్నమాట. సో ఈ విధంగా ఇది క్లారిటీ చాలా మందికి వచ్చి ఉంటుంది. ఓకే, సో ఇది వర్ణాశ్రమ ధర్మంలో పార్ట్ గానే అనమాట. ఇదంతా సిస్టమ్ ఉంది. అప్పుడు పర్ఫెక్ట్ గా ఉండేవి కాబట్టి అప్పుడు అన్ని పర్ఫెక్ట్ గా ఇలా జరిగేవి. ఇప్పుడు అలా కరెక్ట్ గా అలాంటి కుల గురువులు లేరు, లేకపోతే వర్ణాశ్రమం లేదు, ఏం లేదు. ఇప్పుడు మనం పాటించేది ఏంటంటే డైరెక్ట్ గా స్పిరిచువల్. మనం ఏంటంటే వైష్ణవాచార్యులు, మనది వైష్ణవ పరంపర అనమాట. ఇది వర్ణాశ్రమంకి అతీతం చెప్పాలంటే. మన భక్తి అనేది మనం చేసుకునేదంతా కూడా. సో అందుకే ఇక్కడ మనకు బ్రాహ్మణులే గురువులుగా ఉంటారు అనే కాన్సెప్ట్ లేదనమాట. మళ్ళీ మీరు అడగొచ్చు, అదేంటి ఇక్కడ బ్రాహ్మణులు గురువులుగా ఉంటారని చెప్పారు అంటే, మనది ఇక్కడ వైష్ణవులు అంటే బ్రాహ్మణుల కన్నా పైన, ఒక మెట్టు పైన. అంటే అందరూ వైష్ణవులే, అందరూ గురువులే, అందరూ బ్రాహ్మణులే. ఎవరైతే వైష్ణవులు అందరూ బ్రాహ్మణుల కన్నా శ్రేష్ఠులు కాబట్టి అందరూ వైష్ణవులు బై డిఫాల్ట్ బ్రాహ్మణులు ఉంటారు. సపరేట్ గా మళ్ళీ బ్రాహ్మణత్వం స్వీకరించాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే వైష్ణవులుగా మారారు అంటే వాళ్ళు ఆల్రెడీ బ్రాహ్మణులను అర్థం చేసుకోవాలి. అందుకనే ఎవరైతే వైష్ణవులో వాళ్ళు గురువులుగా అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తాము, కొంతమంది గురువులు ఉంటారు వర్ణాశ్రమంలో, వాళ్ళు వైష్ణవులు కాకపోవచ్చు, కానీ వాళ్ళు కొన్ని కర్మకాండ విధానాలను శుద్ధ భక్తులు కూడా కాకపోవచ్చు. ఇలాంటివి ఉంటాయి ఇంకా చాలా. అంటే ఎందుకంటే ఇక్కడ మనం ఇంకా చూస్తారు మీరు కొన్ని చోట్ల కూడా రకరకాల గురువులు, వెరైటీ బ్రాహ్మణులు ఉంటారు. అందులో కూడా చాలా లెవెల్స్ ఉంటాయి బ్రాహ్మణుల్లో కూడా. అదంతా వర్ణాశ్రమం కేటగిరీలో అన్నమాట అవన్నీ. సో మనది ఇందులో ఏంటంటే వైష్ణవులు ఏంటంటే ఎవరైతే శుద్ధ భక్తి చేసుకుంటున్నారో వాళ్ళని శుద్ధ వైష్ణవులుగా పరిగణిస్తాం. వాళ్ళు బ్రాహ్మణులుగానే శ్రేష్ఠులు అనమాట. వాళ్ళందరూ గురువులు అవ్వచ్చు. అది మన లాజిక్ ఇక్కడ వైష్ణవ పరంపరలో, భక్తి మార్గంలో. ఓకే, కానీ వర్ణాశ్రమ సిస్టమ్ ఉన్నది కూడా అల్టిమేట్ గా వారిని మెల్లిగా గ్రాడ్యువల్ గా ఈ భక్తి ప్లాట్ఫామ్ కి తీసుకురావడానికి. సో మనం ఇక్కడ డైరెక్ట్ గా భక్తి చేసుకుంటాం కాబట్టి సో మనకి అలా దాని గురించి అంత ఫోకస్ లేదు అంతే. సో నెక్స్ట్ వచ్చేసి 40వ నంబర్ శ్లోకం. ఆచార్యానుగ్రహాత్ కామం లబ్ధ్వా పుంస్త్వం వ్యవస్థయా పాలయాస జగతి నాభ్యనందన్ స్మతం ప్రజాః. ఈ విధంగా గురువు యొక్క కృప కారణంగా, అంతే కదా. ఇప్పుడు ఈ యొక్క ఇలాంటి సుగ్రీవుడు మళ్ళీ కనీసం ఒక నెలన్నా పురుషుడుగా ఉండి రాజుగా పరిపాలించే యోగ్యత కలిగింది అంటే అదంతా కూడా ఆయన గురువు యొక్క కృప, శివుడి యొక్క అనుగ్రహం. కాబట్టి సుద్యుమ్న ఇప్పుడు ఈ విధంగా ఇలా నెల రోజులు అంటే రాజుగా అతను పురుషుడిగా పరిపాలించడం మొదలు పెట్టాడు. కానీ ఇప్పుడు ఎవరైనా చూడండి, మా రాజు నెల రోజులు ఆడవారిగా ఉంటాడు, మా రాజు మళ్ళీ నెల రోజులు మగవాడిగా పరిపాలిస్తాడు అంటే ఎలా ఉంటుంది? అదొక కామెడీగా అయిపోతారు కదా. అంటే ఎవరు కూడా అక్కడ ప్రజలందరూ కూడా అంత సంతృప్తి చెందలేదంట. సో అక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో రాజ్యంలో వాళ్ళంతగా సంతృప్తి చెందలేదు. ఇదేం రాజు నెల రోజులు పురుషుడుగా ఉంటాడా, మళ్ళీ నెల రోజులు స్త్రీ అయిపోతాడా? ఇదేం రాజు, అసలు ఆయన పురుషుడా స్త్రీయా? సో ఈ విధంగా ఎవరు ప్రజలు అక్కడ సంతృప్తి చెందలేదంట ఈయన యొక్క పరిపాలన కానీ, ఈయన ఈ ఆల్టర్నేట్ మంత్
ఒక నెల పురుషుడు, ఒక నెల స్త్రీ అనే కేటగిరీ రాజుని వాళ్ళు స్వీకరించుకోలేకపోయారు, డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అందుకనే ఆయన కూడా ఇలా పురుషుడిగా ఉన్నప్పుడు అంటే కొన్ని కార్యాలు పురుషుడిగా ఉన్నప్పుడు చేయడానికి అనుకూలంగా ఉంటాయి, కొన్ని డ్యూటీస్ స్త్రీగా ఉన్న శరీరానికి అనుకూలంగా ఉంటాయి. అందుకనే స్త్రీకి పురుషులకి సపరేట్ డ్యూటీస్ చెప్పారనమాట. అంటే వాళ్ళ శరీరానికి, వాళ్ళ సైకాలజీకి, మానసికత వాటికి అనుగుణంగా ఉండే విధంగా. అలా ఇప్పుడు మరి నెల రోజులు ఆయన పురుషుడిగా ఉంటే అది రాజుగా పరిపాలిస్తున్నాడు, కానీ ఇంకా నెల రోజులు స్త్రీగా ఉంటే అది అనుకూలం కాదు మళ్ళీ. కాబట్టి అది ఎలా కష్టం అవుతుంది, ఆయన కూడా సరిగ్గా పరిపాలించలేకపోతున్నాడు. కాబట్టి ప్రజలు కూడా అంత సంతృప్తికరంగా లేదు ఆయన పరిపాలన పట్ల. మరి ఏం జరిగిన తర్వాత, తస్యోత్కలో గయో రాజన్ విమలశ్చ త్రయస్సుతాః దక్షిణాపత రాజానో బభూవుర్ధర్మవత్సలాః. హే రాజన్, అప్పుడు ఈ విధంగా ఈ కాలంలోనే సుద్యుమ్న ఆయనకి ఇప్పుడు 3 పుత్రు సంతానం కూడా కలిగారంట. ఒక ఆయన పేరు ఉత్కల, ఇంకొక ఆయన పేరు గయ, ఇంకొక ఆయన పేరు విమల. వాళ్ళందరూ కూడా దక్షిణ పథానికి అంటే దక్షిణం వైపు రాజ్యానికి ఆయన రాజులుగా వాళ్ళు మారిపోయారంట. తథా పరిణతే కాలే ప్రతిష్ఠానాపతి ప్రభు పురూరవస్ ఉత్సృజ్య గాంపుత్రాయ గతో వనం. తర్వాత కాలం నడుస్తుంది, అలా కాలం అయిపోయింది. సుద్యుమ్న రాజు ఇంకా ముసలివాడు అయిపోయాడు. అలా ఎలాగో నెట్టుకొచ్చాడు అనమాట రాజ్యాన్ని. ఇంకా ఫైనల్ గా ముసలివాడు అయినప్పుడు ఇంకా ఆయన పురూరవ, తన పుత్రుడైన పురూరవ పుట్టాడు కదా ఫస్ట్, ఒక విధంగా చెప్పాలంటే. సో ఆ పురూరవకే ఇంకా తన రాజ్యాన్ని అప్పచెప్పి ఆయన వానప్రస్థ తీసుకొని వనానికి గతోవనం, గాంపుత్రాయ గతోవనం, ఆయన పుత్రుడికి ఇచ్చేసి రాజ్యాన్ని నువ్వు చూసుకో, ఇంకా నువ్వు పరిపాలించుకో, నా వల్ల కాదు, ఇంకా నాది అయిపోయిన టైము, నేను వెళ్ళిపోయే టైం వచ్చింది, వనానికి వానప్రస్థాశ్రమానికి నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడంట. సో ఇది మన వేదిక్ సిస్టమ్, వర్ణాశ్రమ సిస్టమ్. ఈ విధంగా 50 ఊర్ధ్వం వనం వ్రజీత్, అలా వర్ణాశ్రమం ప్రకారం వనానికి వెళ్ళి వనప్రస్థాశ్రమాన్ని తీసుకోవాలి 50 సంవత్సరాలు దాటిన తర్వాత. సో ఆ నియమం ప్రకారం ఇప్పుడు సుద్యుమ్న రాజు కూడా అలా వానప్రస్థాశ్రమాన్ని తీసుకుని వనానికి వెళ్ళిపోయాడంట. ఇంకా సంపూర్ణంగా ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన అక్కడ పాటించడానికి అనే ఉద్దేశంతో ఆయన వనానికి వెళ్ళిపోయాడు. సో ఆఫ్ కోర్స్ మనకి ప్రభుపాదాలు చాలా క్లియర్ గా రాస్తారు, చెబుతారు కూడా. చాలా మందికి డౌట్ ఉంటుంది కొంతమందికి, అదేంటి మరి ఇస్కాన్లో కూడా మరి అలా చూడమే ఎవరిని 50లో రాగానే వనానికి వెళ్ళిపోయినట్టు అడవుల్లోకి వెళ్ళేసి భక్తి చేసుకుంటే కనిపించలేదు ఎవరు మనకి. ప్రభుపాద సమయం నుంచి ఇప్పటి వరకు ఒక్కరిని కూడా చూడలేదు మేము. ఎంతో మంది 50 years క్రాస్ అయిపోయారు గృహస్థులు. అంటే ఇప్పుడు అది మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా వర్ణాశ్రమంలో ఎలా పూర్వపు కాలంలో పాటించేవారో, వేదిక కాలాల్లో పూర్వపు యుగాల్లో మనం ఇప్పుడు పాటించలేము, అది సంభవం కూడా కాదు. అందుకనే ప్రభుపాల్ వారు ఇప్పుడు కాలానుగుణంగా అడ్జస్ట్మెంట్ చేశారు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే, వానప్రస్థ యొక్క ఉద్దేశం అంటే స్త్రీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వాళ్ళు సంపూర్ణంగా భగవంతుడికి భక్తి, ఆధ్యాత్మిక జీవితం జీవించడం, భగవంతుడి భక్తి సేవ ధ్యానం సాధన చేసుకోవడం అన్నమాట. ఇది మెయిన్ ఉద్దేశం. సో ఇది ప్రిన్సిపల్. అందుకే మనం ఏంటంటే ఇస్కాన్లో అన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతాం అన్నమాట. దేశకాల పాత్ర అనుగుణంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, కానీ ప్రిన్సిపల్స్ ఏమి ఉండాలి. ప్రిన్సిపల్ ఏంటి? ఇది వానప్రస్థ యొక్క ప్రిన్సిపల్ ఇది. సో అది ప్రిన్సిపల్. చాలా మంది అలా ఎగ్జాంపుల్స్ మీకు కనిపిస్తారు. చాలా మంది రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా సంపూర్ణంగా భగవంతుడి భక్తి చేసుకుంటారు. ఇంకా చాలా మంది అరే ప్రభుజీ ఎగ్జాక్ట్ 50 తర్వాత రావట్లేదు, వాళ్ళు 55, 58, 60 తర్వాత చేస్తున్నారంటే అయినా పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మెయిన్ గా వర్ణాశ్రమం ఫస్ట్ నుంచి ఫాలో అవ్వట్లేదు కదా. ఎవరు 5 years 4 years ఉన్నప్పుడు 5 years ఉన్నప్పుడు ఎంతమంది గురుకులంకి వెళ్ళేసి అక్కడ 20 ఏళ్ళు గురువు దగ్గర ఉండి శిక్షణ పొందారు? ఎవరు లేరు అలా, అవునా? అక్కడ గురువు దగ్గర గురుకులంలో బ్రహ్మచారిగా ఉండాలి. 25 సంవత్సరాల వరకు ఉన్న తర్వాత ఆయన గృహస్థాశ్రమానికి వెళ్తారు. కానీ ఇప్పుడు అలా ఏం జరగట్లేదు కదా. కాబట్టి ఇప్పుడు సమాజంలో వర్ణాశ్రమం లేదు, అలా గురుకులాలు కూడా లేవు. సో ప్రభుపాల్ ద్వారా అనుకున్నారు, తలుచుకున్నారు అలా మెల్లిగా ఇస్కాన్లు కూడా ఫ్యూచర్ గా మెల్లిగా ఇలా వర్ణాశ్రమాలు వస్తే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే అది మొత్తం చాలా పెద్దది ప్రాజెక్టు. అది ఒక
అంశం ఉంది ఇస్కాన్లో. ఇప్పుడు మెల్లిమెల్లిగా గురుకులాలు వస్తున్నాయి. సో భవిష్యత్తులో మేబీ కొన్ని జనరేషన్స్ తర్వాత పర్ఫెక్ట్గా రావచ్చు. లేకపోతే అట్లీస్ట్ కొంతమంది అలా పాటించే స్థాయికి రావచ్చు ఎగ్జాక్ట్గా. కానీ అలా ఎగ్జాక్ట్గా పాటించడానికి ఉద్దేశం ఏంటంటే అల్టిమేట్గా భక్తి చేసుకోవడం. సో అందుకనే ఫస్ట్ మనం భక్తి చేసుకోవడం ఎప్పుడు వదలకూడదు. భక్తి చేసుకుంటూ ఎంత వీలైతే మనకి ఆ వర్ణాశ్రమ ప్రిన్సిపల్స్ మనం ఫాలో అయితే సరిపోతుంది. అదే మనకి ప్రభుపాల్ వారు ఇచ్చారు భాగవతంలో. చాలాసార్లు కూడా రాస్తారు ఆ విషయాన్ని. డిస్కషన్స్ కూడా జరిగినప్పుడు ప్రభుపాల్ వారు అదే అన్నారు. అందరూ పాటించడం కష్టం. కానీ అట్లీస్ట్ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి పెడితే మనం ఎవరైతే పాటించగలరో, పాటించాలనుకుంటున్నారో వాళ్ళు వర్ణాశ్రమం పాటిస్తూ బాగా భక్తి చేసుకోగలిగే అవకాశాన్ని వాళ్ళకి అనిపిస్తే, వాళ్ళు చేయగలిగితే, కలిగితే చేయొచ్చు. ఒకవేళ మీరు వర్ణాశ్రమ నియమాలన్నీ ఎగ్జాక్ట్‌గా పాటించడం వల్ల మీకు భక్తి చేసుకోవడమే కష్టమవుతుందనుకోండి, సాధన చేసుకోవడమే కష్టమవుతుందనుకోండి, జీవించడమే కష్టమవుతుందనుకోండి, అప్పుడు అది పెద్ద ప్రయోజనకరం కాదనమాట. మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే భక్తి ఇంకా బాగా స్మూత్‌గా, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్‌గా చేసుకోవడానికి ఈ సిస్టమ్ అనేది. సో అందుకనే మా ప్రిన్సిపల్ ఏంటంటే మనము మన భౌతిక జీవితాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలంటే మనం సాధన, సేవ బాగా చేసుకునే విధంగా ఉండాలి. మన వేరే అన్ని బాధ్యతలతో సహా. అది మెయిన్ ఉద్దేశ్యం. సో దట్ ఈస్ ద పాయింట్. సో ఇక్కడ మనము ఈ యొక్క శ్లోకంతో ఈ అధ్యాయం మనకు ముగుస్తుంది. సో నెక్స్ట్ అధ్యాయాన్ని మనము రేపు మొదలు పెడతామంట. సో ఇక్కడ నేను ఈరోజు మీ దగ్గర సెలవు తీసుకుంటాను.